సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బిన్న మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని వరల్డ్ సిటీలో జరుగుతా ఉంది. అలాగే అక్కినేని వారి వారసుడు అఖిల్ వివి నాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ సౌత్ ఆఫ్రికాలో నడుస్తుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే, రామ్ చరణ్ అఖిల్ కలిసి తెలుగు సినిమాలకు సంబంధించి బాగా మొండిగా అనిపిస్తున్న ఓ సాంప్రదాయానికి చర్మగీతం పాడబోతున్నారేమో అన్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి రామ్ చరణ్ శ్రీను వైట్ల సినిమాని దసరాకి తీసుకొస్తున్నామని ఆ చిత్ర నిర్మాత ఎప్పుడో ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అఖిల్ వినాయక్ సినిమా కూడా దసరాకే వస్తుంది అంటున్నారు. అంటే బాక్స్ ఆఫీస్ బరిలో మెగా పవర్ స్టార్ తో అఖిల్ తలపడనున్నాడా? ఏమో, తలపడినా తలపడొచ్చు, ఎవరికి తెలుసు అని చెప్పేసి కొంతమంది కథనాలని నడిపిస్తున్నారు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకేసారి ఇద్దరు టాప్ స్టార్లు తలపడటం అనే సాంప్రదాయం లేదు కదా. మరి ఈ ట్రెడిషన్ ని రామ్ చరణ్ అఖిల్ కలిసి బ్రేక్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఛాన్సే లేదని చాలా మంది చెబుతున్నారు. పేరు కోసం పంతాల కోసం సినిమాలు తీసే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రస్తుతం డబ్బుల కోసమే అందరూ సినిమాలు తీస్తున్నారు. నష్టం వచ్చే పద్ధతుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేసే అవకాశమే లేదు ప్రస్తుతం టాలీవుడ్ లో అని చెప్పేసి కొంతమంది పెద్దలు మాట్లాడటం కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏదో ఊసిపోగా కబుర్ల కోసం ఇలా మాట్లాడుతున్నారు కానీ రిలీజ్ టైంకి వచ్చేప్పటికి క్యాలిక్యులేషన్స్ తప్పకుండా మారిపోతాయి, అడ్జస్ట్మెంట్స్ జరిగిపోతాయి. అంతేగాని ఒకే రోజున ఇద్దరు స్టార్ హీరోలు లేకపోతే రెండు పెద్ద సినిమాలు తలపడే అవకాశం అయితే ఇప్పుడప్పుడే ఊహించుకోలేం. సో ఈ విషయంగా రామ్ చరణ్ అఖిల్ కలిసి ఏ సాంప్రదాయాన్ని బద్దలు కొట్టే అవకాశమే లేదు. ఎవరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోమాకండి అని చెప్పేసి విశ్లేషకులు మాట్లాడటం కనిపిస్తా ఉంది. ఈ సాంప్రదాయాన్ని పగలగొట్టకపోతే ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక విషయాన్ని మాత్రం తెలుగు సినిమా హీరోలందరూ సీరియస్ గా తీసుకోవాలి, దాన్ని మాత్రం బ్రేక్ చేయాలి అని చెప్పేసి కొంతమంది విజ్ఞప్తి చేయడం కనిపిస్తా ఉంది. ఇందుకే వాళ్ళ అభ్యర్థన ఏమిటి అంటే, సినిమా మొదలు పెట్టినప్పుడు లేకపోతే షూటింగ్ సగంలో ఉన్నప్పుడు ఓ డేట్ ని ఫిక్స్ చేసేస్తున్నారు. పలానా డేట్ కి మేము వస్తున్నాం ఓహో అని చెప్పేసి విభత్సంగా ప్రచారం చేస్తున్నారు. అభిమానుల్లో ఆశలు రేపుతున్నారు. కానీ 180 సినిమాలు ఆ డేట్ కి రావట్లా. ప్రాబ్లమ్స్ రకరకాలుగా ఉండొచ్చు, కానీ సినిమా నిర్మాణానికి సంబంధించి విడుదలకు సంబంధించి తెలుగు సినిమా పక్కాగా ఓ పద్ధతిని ఫాలో అవటం లేదని ఈ విషయం తేల్చి పారేస్తుంది. హిందీ సినిమాలు చక్కగా ఫాలో అవుతున్న పద్ధతి తెలుగు సినిమాలకు ఎందుకు అలవటం లేదు? ఒక పద్ధతిగా వ్యవహరించకపోవటం మూలంగానే ఈ సంవత్సరం వేసవి సీజన్ ని తెలుగు సినిమా వేస్ట్ చేసుకుంది. అనౌన్స్మెంట్ చేసిన ప్రకారం కొన్ని మంచి సినిమాలు పెద్ద సినిమాలు అనుకున్న సమయానికి రాకపోవడం మూలంగా తెలుగు సినిమా అభిమానులు కూడా కొంత నిరుత్సాహాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఒకరితో ఒకరు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడటం అనే సంస్కృతిలో మార్పు రాకపోయినా పర్వాలేదు, కానీ సినిమా విడుదలకు సంబంధించి ప్రాపర్ గా షెడ్యూల్ చేసుకోకుండా మంచి మంచి సీజన్స్ ని వేస్ట్ చేసుకునే వ్యవహారంలో మాత్రం మార్పు రావాలి. చూద్దాం మరి ఈ మార్పు కోసం ఎవరైనా నడుం బిగిస్తారో లేదో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బిన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.